జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు నేపథ్యంలో ఆ దేశంలోని పలువురు భారతీయ గర్భిణులు మెటర్నిటీ క్లినిక్ల ముందు క్యూ కడుతున్నారు. డాక్టర్లు ఇచ్చిన డేట్ ప్రకారం మార్చిలో వారికి ప్రసవం జరగాల్సి ఉండగా ట్రంప్ ఉత్తర్వులు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తుండటంతో ఆలోగానే శస్త్రచికిత్స ద్వారా పిల్లలను కనడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలా చాలా మంది దంపతులు సి సెక్షన్ కోసం తమను సంప్రదించారంటూ అమెరికాలోని భారతీయ గైనకాలజిస్టులను ఉటంకిస్తూ ఒక ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. జనవరి 20న ట్రంప్ అధికారం చేపట్టగానే 8 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. వీటిలో అమెరికా గడ్డపై పుట్టిన వారికి ఆటోమేటిక్గా ఆ దేశ పౌరసత్వాన్ని కల్పించే హక్కును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వును జారీ చేసిన 30 రోజుల తర్వాత పుట్టేవారికి మాత్రమే జన్మతః పౌరసత్వ హక్కు ఉండదని అందులో పేర్కొన్నారు. దీంతో ఫిబ్రవరి 19 దాకా అమెరికాలో పుట్టే ప్రతి ఒక్కరికి బర్త్ రైట్ సిటిజన్షిప్ లభించే అవకాశం ఉంది. కాగా ఆ తర్వాత బిడ్డను కనే అవకాశం ఉన్న భారతీయ దంపతులు చాలా మంది అక్కడున్న ఇండియన్ అమెరికన్ వైద్యులను సిజేరియన్ కోసం సంప్రదిస్తున్నట్టు సదరు వార్తా సంస్థ కథనంలో వెల్లడించింది. అయితే అలా వచ్చేవారిలో చాలామంది H1B, L1 వీసాలపై అమెరికాకు వచ్చినవారు, గ్రీన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నారని ఆ కథనంలో పేర్కొంది. ఆయా దంపతుల్లో ఏ ఒక్కరికి అమెరికన్ పౌరసత్వం లేకపోవడంతో ఫిబ్రవరి 19 తర్వాత ప్రసవం అయితే ఆ పుట్టే పిల్లలకు సైతం అమెరికన్ పౌరసత్వం రాదనే ఆందోళనతో వారు వైద్యులను సంప్రదిస్తున్నట్టు వివరించింది. తమ పిల్లలకు పౌరసత్వం వస్తే వారికి 21 ఏళ్లొచ్చాక అమెరికాలో వారితో కలిసి ఉండటానికి తమకు అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతోనే వారు ఇలా చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే గడిచిన 2-3 రోజులుగా సి సెక్షన్ ఆపరేషన్ల కోసం పెద్ద సంఖ్యలో భారతీయ దంపతులు తమను సంప్రదిస్తున్నారంటూ అమెరికాలో భారతీయ వైద్యులు తెలిపారు. 7 నెలల గర్భంతో ఉన్న ఒక మహిళ తన భర్తతో సహా వచ్చి నెలలు నిండకముందే ఆపరేషన్ ద్వారా బిడ్డను కనడానికి సిద్ధమైందని పేర్కొన్నారు. అయితే ఇలా పౌరసత్వం కోసం నెలలు నిండకముందే సిజేరియన్ చేస్తే పుట్టే పిల్లలకు ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారి ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందవని, తక్కువ బరువు, నాడీ సంబంధిత సమస్యలు వంటివి తలెత్తుతాయని అంటున్నారు. ఇప్పటివరకు నెలలు నిండకముందే ఆపరేషన్ ద్వారా బిడ్డను కనడానికి సిద్ధమైన 20 జంటలు తమను సంప్రదించినట్లు వైద్యులు వెల్లడించారు. వారందరికీ ఈ సమస్యల గురించి చెప్పానని తెలిపారు. ఇక అక్రమ వలసదారుల నిర్బంధానికి సంబంధించిన కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. మరోవైపు జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాలో సియాటిల్ ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అయితే జనవరి 20న యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ప్యారిస్ ఒప్పందంతో పాటు WHO నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.